హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సిరీస్ లాంచ్ చేద్దామని చెప్పామో ఆ సిరీస్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను మీకు జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినాయి అండ్ ప్రీవియస్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా కంటిన్యూగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు ప్యారలల్గా మీకు ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా సిరీస్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోస్కి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను ఉచితంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ చూడండి. అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్ సంబంధించిన ఏ వీడియో అయినా తప్పకుండా చూసి లైక్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఇందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? వేర్ ఈస్ ద పెంచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి కేరళ. ఈ పెంచ్ నేషనల్ పార్క్ని ఏర్పాటు చేసిన సంవత్సరం చూద్దాం. ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1975. మరి ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆప్షన్ ఏ మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. సో ఈ మహారాష్ట్రలో వీటితో పాటు మొత్తం ఉన్న నేషనల్ పార్కులు 6. సో నేను ఆ 6 మీకు ఇక్కడే చెప్తాను, మీరు ఇక్కడే చూడండి. విత్ బ్రీఫ్గా చెప్తాను, మీరు ఎక్కడ మళ్ళీ చదవాల్సిన అవసరం లేనట్టు చెప్తాను. చూడండి, ఈ 6 నేషనల్ పార్క్స్లో మొదటిది చండోలి నేషనల్ పార్క్. అదేవిధంగా రెండోది గుగమాల్ నేషనల్ పార్క్. అదేవిధంగా మూడోది నవేగావ్ నేషనల్ పార్క్. నాలుగోది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సంజయ్ గాంధీ, ఇంతకుముందు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో రావడం జరిగింది. అదేవిధంగా ఐదోది పెంచ్ నేషనల్ పార్క్. ఇది కూడా ఇంపార్టెంట్, మన క్వశ్చన్ ఇదే. వెరీ వెరీ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది. తర్వాత ఆరోది తడోబా. ఇది కూడా లాస్ట్ టైం ఆర్ఆర్బి ఎగ్జామ్లో రావడం జరిగింది. మొత్తం ఎన్ని నేషనల్ పార్క్స్ అండి? మహారాష్ట్రలో 6. ఒకటి చండోలి నేషనల్ పార్క్, 2 గుగమల్ నేషనల్ పార్క్, 3 నవేగావ్ నేషనల్ పార్క్, 4 సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, 5 పెంచ్ నేషనల్ పార్క్, 6 తడోబా నేషనల్ పార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బీసీసీఐలో సంస్కరణల పైన వేసిన కమిటీ ఏది? విచ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు లుక్ ఇన్ టు రిఫార్మ్స్ ఇన్ బీసీసీఐ మీద వేసిన కమిటీ ఏది? సో ఆప్షన్ ఏ కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ, ఆప్షన్ బి ఆర్ఎం లోతా కమిటీ, ఆప్షన్ సి స్వామినాథన్ కమిటీ, ఆప్షన్ డి అరవింద్ పనాగార్య కమిటీ. సో మనం ఈ కమిటీల మీద విత్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ దీనిలో భాగంగా మొదట కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ ఏంటంటే ఇది రహదారుల భద్రత మీద వేసిన కమిటీ అండి, రహదారి భద్రత పైన వేసిన కమిటీ. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ అంటే ఇది ఫేమస్, చాలా ఎగ్జామ్స్లో వస్తుంది. ఇది రైతుల సమస్యల పైన వేసిన కమిటీ. అదేవిధంగా అరవింద్ పనాగార్య కమిటీ ఇది బుల్లెట్ ట్రైన్ల పైన వేసిన కమిటీ. ఇతను బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి కదా, జపాన్ నుంచి మనం తీసుకొస్తే ఇప్పుడు ట్రయల్ రన్ కూడా జరుగుతున్నాయి. ఈ బుల్లెట్ రైళ్ల మీద వేసిన కమిటీ అరవింద్ పనాగార్య. మరి బీసీసీఐ సంస్కరణల మీద వేసిన కమిటీ ఏంటంటే ఆర్ఎం లోతా కమిటీ. సంస్కరణలు, ఐపీఎల్ సంబంధించిన సంస్కరణలు, మిగతా సంబంధించిన సంస్కరణల మీద వేసిన కమిటీ ఆర్ఎం లోతా కమిటీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ పీస్ అని ఎవరిని అంటారు? హూ ఈజ్ కాల్డ్ మ్యాన్ ఆఫ్ పీస్? అందులో ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్, ఆప్షన్ బి దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి జయప్రకాష్ నారాయణ్. ఇందులో చిత్తరంజన్ దాస్ యొక్క బిరుదు ఏంటంటే చూడండి, అన్ని చెప్తాను ఒకసారి. దేశబంధు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఎగ్జామ్లో రిపీటెడ్. ఇది చిత్తరంజన్ దాస్ దేశబంధు. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ క్వశ్చన్ ఉంటుందండి, చూడండి ఇంపార్టెంట్. ఇక్కడే ఇతను దేశబంధు అయితే మరి దీనబంధు ఎవరు?
కన్ఫ్యూజ్ కాకండి. దీనబంధు ఏమో సిఆర్ ఆండ్రూస్, దేశబంధు ఏమో చిత్తరంజన్ దాస్. ఇది గుర్తుంచుకోవడానికి ఏంటంటే చిత్తరంజన్ దాస్ అంటే మన దేశం వాడు కాబట్టి ఇక్కడ దేశ అన్నట్లు గుర్తుంచుకోండి. ఇంకో కోడ్ ఒకటి చెప్తున్నా మీకు ఎప్పటికి గుర్తుండడానికి, ఇదే కన్ఫర్మ్ అని కాదు. మన దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ ఆండ్రూస్ అంటే మన దేశానికి సంబంధించిన పేర్లా లేదు కాబట్టి దేశానికి సంబంధించిన వ్యక్తి చిత్తరంజన్ దాస్, దీనబంధు సిఆర్ ఆండ్రూస్, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ అన్న ఇతని బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గుర్తుంచుకోండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? దాదాబాయి నౌరోజీ. జయప్రకాష్ నారాయణ యొక్క బిరుదు లోక్ నాయక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మ్యాన్ ఆఫ్ పీస్ ఎవరు మరి? లాల్ బహదూర్ శాస్త్రి, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇతను, గుర్తుంచుకోండి. అతన్ని మ్యాన్ ఆఫ్ పీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏ ప్రాంతంలో గలదు? ఇన్ విచ్ ఏరియా ఈజ్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ లొకేటెడ్? ఆప్షన్ ఏ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి కడక్ వాస్లా మహారాష్ట్ర, ఆప్షన్ సి మౌ మధ్యప్రదేశ్, ఆప్షన్ డి లక్నో ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ మార్క్ అయినట్టుంది, చూసుకోలేదు, చూడండి, ఇది ఆన్సర్ అండి. ఆప్షన్ బి కడక్ వాస్లా మహారాష్ట్ర. సో ఇది మనం ఇట్లాంటి ఈ స్టార్టింగ్ క్వశ్చన్ డైరెక్ట్ గుర్తుంచుకోవడమే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్ట్ ఎక్కడ ఉందంటే కడక్ వాస్లా మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన జరిగిన తేదీ ఏది? వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. మానవ హక్కుల ప్రకటన జరిగిన తేదీ. ఆప్షన్ ఏ 1/12/1946, 10/12/1948, 25/10/1947, 26/1/1950. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోండి. ఆప్షన్ బి 10/12/1948. దీనికి గుర్తుంచుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు, 46, 48 కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 48 అనేది 12 తోని డివైడ్ అవుతుంది, 12 4 48, అట్లా గుర్తుంచుకోండి. సో 48, కన్ఫ్యూజ్ కాకండి. 46 48 అంటే 48, 46 12 తో డివైడ్ కాదు. 12 ఎక్కడంటే 12th మంత్, డిసెంబర్ 10th 1948లో మానవ హక్కుల ప్రకటన జరిగింది. ఓకే, మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నా, ఇది మళ్ళీ మ్యాథ్స్ ఎందుకు తీసుకొచ్చాను అనుకోకండి. 1948 December 10th నాడు మానవ హక్కుల ప్రకటన జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్మార్ట్ సిటీస్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? వెన్ వాజ్ ద స్మార్ట్ సిటీస్ స్కీమ్ లాంచ్డ్? ఓకే, సో స్మార్ట్ సిటీస్ ఇది ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2017. సో దీని అసలు ఎందుకు ఈ స్కీమ్ ఓపెన్ చేశారంటే, ఎంచుకున్న 100 నగరాల్లో, 100 నగరాల్లో, ఎంచుకున్న 100 నగరాల్లో, సెలెక్టెడ్ 100 సిటీస్ సమర్థవంతమైన సేవలు, బలమైన మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి ఈ స్మార్ట్ సిటీస్ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని మరి ఎప్పుడు ప్రారంభించారంటే 25th జూన్ 2015 ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ, మన పిఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు? 25 జూన్ 2015 మోడీ గారు ప్రారంభించారు. సో ద ఆన్సర్ ఈజ్ 2015. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. మహాబలిపురం వద్ద తీర ఆలయాన్ని, దీన్నే షోర్ టెంపుల్ అంటారు. షోర్ టెంపుల్ నిర్మించిన పల్లవ రాజు ఎవరు? విచ్ పల్లవ కింగ్ బిల్ట్ ద షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం? సో దీని యొక్క హిస్టరీ చూద్దాం. ఇది ఎప్పుడు నిర్మించారంటే 8th సెంచరీ అండి, 8th సెంచరీలో నిర్మించారు. సో దీని హైట్ వచ్చేసి 60 feet, గుర్తుంచుకోండి, 60 feet. ఒకవేళ మీటర్స్లలో అడిగితే 18 meters, గుర్తుంచుకోండి, 18 meters, 60 feet 18 meters. ఎన్నో సెంచరీ అని కూడా అడగచ్చు, 8th సెంచరీ. మరి నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ సింహవిష్ణు, ఆప్షన్ బి మహేంద్రవర్మన్, ఆప్షన్ సి నరేంద్రవర్మన్, ఆప్షన్ డి నరసింహవర్మన్. ఈ 8th సెంచరీలో ఉన్న రాజు ఎవరైనా అట్లా మీరు క్యాచ్ చేస్తూ చేయొచ్చు.
ద ఆన్సర్ ఈజ్ నరసింహవర్మన్ టూ. సో 8th సెంచరీలో 60 feet హైట్తో నరసింహవర్మన్ టూ షోర్ టెంపుల్ నిర్మించాడు. ఇతను ఏ రాజు? షోర్ టెంపుల్ నిర్మించిన రాజు ఎవరంటే నరసింహరాజు ఏ రాజు అన్నప్పుడు అడగచ్చు. ఎవరంటే పల్లవరాజు. గుర్తుంచుకోండి, పల్లవరాజు నరసింహవర్మన్ టూ షోర్ టెంపుల్ నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025 ఏ ఇయర్? 2025 ఏ నగరంలో జరిగింది? ఇన్ విచ్ సిటీ వాజ్ ద వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎస్డి అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ హెల్డ్ ఇన్ 2025. ప్రపంచ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి ముంబై. సో ఎక్కడ జరిగిందంటే మొత్తానికైతే ఇండియాలో జరిగింది. ఇండియాలో ఎక్కడ? ఏ సిటీ? సస్టైనబుల్ డెవలప్మెంట్ 2025 సమ్మిట్ అనేది 2025 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఇండియాలో ఏ సిటీ? ఇది వచ్చేసి మనకి ఆప్షన్ సి న్యూఢిల్లీలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క థీమ్ కూడా అడుగుతాడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ 2025 థీమ్ ఏంటంటే గుర్తుంచుకోండి, పార్ట్నర్షిప్ ఫర్ ఎస్కలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్. గుర్తుంచుకోండి థీమ్, పార్ట్నర్షిప్ ఫర్ ఎస్కలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్. ఇక్కడికి గుర్తుంచుకోండి, క్లైమేట్ సొల్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు దీని గుర్తుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. పార్ట్నర్షిప్ ఫర్ ఎస్కలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది బౌద్ధ నిర్మాణాలలో దేనిలో బుద్ధుని అవశేషాలు కనిపిస్తాయి? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్ ఆర్ ద రిసిల్స్ ఆఫ్ బుద్ధ ఫౌండ్? మన బుద్ధుని అవశేషాలు ఎక్కడ కనబడతాయనే క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఇది కూడా. అది ఆప్షన్ ఏ చైత్య మందిరాలు, ఆప్షన్ బి శిలాశాసనాలు, ఆప్షన్ సి స్తూపాలు, ఆప్షన్ డి అశోక స్తంభాలు. ఇక ఇక్కడ ఉంది కదండి, చూడండి, ఇది ఏమంటారంటే స్తూపాలు అంటారు. బుద్ధుని అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే స్తూపాలలో కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, మనకి ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ ఇది. బౌద్ధ మతం వస్తుంది కదా, అక్కడే వస్తుంది. స్తూపాలలో బుద్ధుని అవశేషాలు కనిపిస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు గల అర్హతలు తెలిపే అధికరణ ఏది? విచ్ ఆర్టికల్ స్టేట్స్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 55, ఆప్షన్ బి ఆర్టికల్ 56, ఆప్షన్ సి ఆర్టికల్ 57, ఆప్షన్ డి ఆర్టికల్ 58. సో ఇవంటే ఏందో ఫస్ట్ చూద్దాం. సో మనకి ఆప్షన్ ఏ ఆర్టికల్ 55. ఈ ఆర్టికల్ 55 అనేది ఏందో అన్ని చెప్తాను, ఇక్కడ 4 ఆర్టికల్ గురించి చెప్తాను. ఆర్టికల్ 55 అనేదేమో రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఏంది ఇది? రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఎట్లా ఎన్నుకుంటారు అది అని తెలిపేదేమో 55. గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 56 అనేది టైం పీరియడ్, కాలపరిమితి. రాష్ట్రపతి యొక్క కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియజేసేది టైం పీరియడ్, కాలపరిమితి. తెలుగులో కాలపరిమితి 56. అదేవిధంగా ఆర్టికల్ 57 అనేది తిరిగి ఎన్నిక, అంటే రీఎలెక్టెడ్. తిరిగి ఎన్నిక అనేది 57. అదేవిధంగా ఆర్టికల్ 58 అనేది ఇప్పుడు మన ఆన్సర్ ఇదే. ఆర్టికల్ 58 రాష్ట్రపతి ఎన్నిక అయ్యేందుకు గల అర్హతలు, క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేసేదేమో 58. 56 ఏమో రాష్ట్రపతి ఎన్నిక విధానం, ఎట్లా ఎన్నుకుంటారో అదని తెలియదు 55. 56 ఏమో టైం పీరియడ్, కాలపరిమితి. 57 తిరిగి ఎన్నిక, ఇక్కడే చెప్తున్నాను 55 గురించి. 56, 57 తిరిగి ఎన్నిక. 58 క్వాలిఫికేషన్స్, రాష్ట్రపతి గల అర్హతలు ఏందనేది క్వాలిఫికేషన్. ఈ అర్హతలు ఏంటంటే ఒక పార్లమెంటు ఎంపీకి గల అర్హతలు. ఇక్కడ కూర్చొని పార్లమెంట్ ఎంపీ అవసరం లేదు, ఎంపీ కావద్దు, మళ్ళీ ఎంపీ అయితే రిజైన్ చేయాలి. ఎంపీకి కావాల్సిన అర్హతలు అంటే ఒక 35 years అవన్నీ ఉంటాయి కదా, చూసుకోండి. అది 35 years ఉండాలి. భారతదేశ లాభదాయ పదవులలో ఉండద్దు. అదేవిధంగా భారత పౌరుడై ఉండాలి. అదేవిధంగా ఒక ఎంపీ గల అర్హతలు కలిగి ఉండాలి. ఎంపీ కాకూడదు, మళ్ళీ ఎంపీ గల అర్హతలు ఉండాలి. అది ఈ క్వాలిఫికేషన్ ఏంటని తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మన ఈరోజు యొక్క క్వశ్చన్స్. నేను ఇదే విధంగా మీకు ప్రతి సెక్షన్లో, అది రీజనింగ్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా,
అదేవిధంగా జిఎస్ అయినా, అదేవిధంగా సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా మీకు ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా యొక్క వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసి చాలా మందికి యూజ్ అయ్యేటట్టు చూడండి. నేను ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.